దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్లో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన భారత్ సూపర్ 6 స్టేజ్లోనూ తొలి మ్యాచ్లో అదరగొట్టింది. న్యూజిలాండ్ను 214 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ న్యూజిలాండ్ పైన అదే ఫామ్ కొనసాగించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్స్లో 8 వికెట్లకు 295 పరుగులు చేసింది. ఐర్లాండ్తో మ్యాచ్లో 118 పరుగులు చేసిన ముషీర్ ఖాన్ ఈసారి 126 బంతుల్లో 131 చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 13 ఫోర్లున్నాయి. ఆదర్శ్ సింగ్ సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్స్లో క్లార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. ముషీర్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముషీర్ ఖాన్ టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ సోదరుడు. 296 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ను ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే టామ్ జోన్స్ బౌల్ట్ అయ్యాడు. న్యూజిలాండ్ జట్టులో ఆడుతున్న విజయవాడ కుర్రాడు స్నేహిత్ రెడ్డి కూడా అదే ఓవర్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో 28.1 ఓవర్స్లో 81 పరుగులకే కుప్పకూలింది. సౌమి పాండే 4, ముషీర్ ఖాన్ 2, రాజ్ లింబానీ 2, నమన్ తివారీ 1, అర్షిన్ కుల్కర్ని 1 వికెట్ పడగొట్టారు. టోర్నీస్లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ల్లో 200 పైచిలుకు పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్లను చిత్తు చేసింది.